యశోద ఆస్పత్రి హైటెక్ సిటీ బ్రాంచ్లో కిడ్నీ మార్పిడి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజయవర్మ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ క్లినిక్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిడ్నీ సమస్యలు ఏటా పెరుగుతున్నాయని, ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారుగా 17 నుంచి 18 మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. కమ్యూనిటీ స్టడీస్లో 17% సీకేడీ ప్రివలెన్స్ ఉంది అనేది తెలుస్తోంది. అయితే కిడ్నీ ప్రాబ్లం అనేది అర్లీగా పికప్ చేసుకోవటానికి మనం అందరం కూడా సంవత్సరానికి ఒకసారి బేసిక్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, క్రియాటినిన్ కానీ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఈ 3 టెస్టులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్, ప్రైవేట్ సెటప్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇది చేసుకున్నప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. అలా కాకుండా మేము పనిచేసే హాస్పిటల్లో సుమారుగా లాస్ట్ 4 ఇయర్స్లో 380కి పైచర్లు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. వీళ్ళల్లో వృద్ధులు మోర్ దెన్ 60 ఇయర్స్ అన్న వాళ్ళు కిడ్నీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 65-70 సంవత్సరాల పైచర్లు ఉన్న వాళ్ళు కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిలో అపోహ ఏంటంటే పెద్ద వయసు ఉన్నవారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పనిచేయదు, వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. 2, పెద్ద వయసు ఉంటే కిడ్నీ ఇవ్వకూడదు అనేది అపోహ. ఇటువంటివి అపోహలకి భిన్నంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసి మంచి రిజల్ట్స్తో పేషెంట్స్ ఈరోజు ఉన్నారు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేది పూర్వం విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా నార్మల్గా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్కే ఇవ్వాలి, లేదా ఓ అనే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా కిడ్నీ తీసుకోవచ్చు. అలాంటిది ఈ రోజుల్లో మనం ఏబి ఓకి ఇవ్వచ్చు, బి ఏకి ఇవ్వచ్చు, ఏ బికి ఇవ్వచ్చు. ఇట్లా బ్లడ్ గ్రూప్ అనే ఒక బ్యారియర్ని దాటి ఎలాంటి పరిమితులు లేకుండా మన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గుడ్ అవుట్కమ్స్, అంటే మంచి రిజల్ట్స్తో మనం చేయగలుగుతాం. రెగ్యులర్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఇది కొంచెం ఇమ్యూనో సప్రెషన్, అంటే మన రోగనిరోధక శక్తి తగ్గించే మెడికేషన్స్ ఏదైతే ఉంటాయో వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. ప్లస్ ఖర్చు ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. అంతే తప్పితే రిజల్ట్ పరంగా లాంగ్ టర్మ్, అంటే సంవత్సరానికి, 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాల రిజల్ట్స్ చూస్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంట్స్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్స్ ఒకే విధంగా సక్సెస్ఫుల్గా చేయబడుతున్నాయి. సో ఈ అవకాశాన్ని, ఈ అవగాహనని అందరికీ తెలియపరుస్తారు. ఇది చాలా మంది కిడ్నీ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. మోస్ట్ కామన్ కారణం కిడ్నీ ఫెయిల్యూర్కి డయాబెటీస్, హైపర్టెన్షన్, అంటే మధుమేహం, రక్తపోటు. సుమారుగా 45 నుంచి 50% మందికి ఈ 2 రోగాలుగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. కొన్ని టోటా యాక్ట్ అని ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ అని 1994లో మనకి అది ఇంట్రడ్యూస్ అయింది. దాని ప్రకారంగా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అమ్మమ్మ, తాతగారు, నానమ్మ, తాతగారు, లేదా పిల్లలు 18 సంవత్సరాల పైచర్లు ఉన్నవాళ్ళు, లేదా భార్యాభర్త, వీళ్ళ మధ్యలో ఎవరైనా కిడ్నీ ఇవ్వచ్చు. ఇవి కాకుండా మనం కొంచెం దగ్గర రిలేటివ్స్, అంటే మేనత్త, మేనమామ, పిల్లనిచ్చిన మామగారు, మా అత్తగారు, అటువంటి వాళ్ళు ఇవ్వాలి అంటే మనం కమిటీకి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. బయట డోనర్స్ని ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్ కింద పరిగణిస్తారన్నమాట. అంటే బయట అస్సలు రిలేషన్షిప్ లేని వాళ్ళని అటువంటివి చేయరాదు, లా ప్రకారంగా నాట్ వ్యాలిడ్. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళలో ఇప్పుడు వైఫ్ హస్బెండ్కి ఇద్దాం అనుకుంటాం, కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలేదని పూర్వం రోజుల్లో అది జరిగేది కాదు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా హస్బెండ్ వైఫ్కి ఇవ్వచ్చు, ఎందుకంటే అది లా ప్రకారంగా వ్యాలిడ్ కాబట్టి. సో దాని గురించి ఈ మీటింగ్ కూడా మీకు చెప్పడానికి ఉపయోగపడుతుందని వచ్చాను. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా మీకు హిస్టలాజికల్ మ్యాచ్, మీరు చెప్పేది హిస్టలాజికల్ మ్యాచ్ అంటారు, అది మ్యాచ్ నెగిటివ్ అయితేనే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కాదు, అది పాజిటివ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలు కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మంచి లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి లేకుండా, ప్రతి నెల బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవటం, బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవటం, షుగర్ ఉన్న వాళ్ళు, వంశపారంపరంగా షుగర్ ఉన్న వాళ్ళు ముందుగానే షుగర్ ఉందా లేదా అనేది కనిపెట్టుకుని దానికి రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇది కాకుండా రూరల్, అంటే మనకి ఊర్లలో ఏంటి అంటే అనవసరమైన నొప్పికి మాత్రలు వాడటం, ఓవర్ ది కౌంటర్ పిల్స్, మెడికల్ షాప్కి పోయి డైరెక్ట్గా
డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. కిడ్నీలో రాళ్ళు, కొన్ని వంశపారంపరంగా వచ్చే కిడ్నీ రోగాలు, ఇవి బ్రాడ్గా మనకు 5-6 కేటగిరీస్ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం. వీటిల్లో కొన్ని రివర్సిబుల్, కొన్ని ఇర్రివర్సిబుల్. అంటే నొప్పికి మాత్రలు తీసుకోకుండా ఉండటం, మాత్రలు వాడకుండా మన చేతుల్లో ఉంటుంది. కిడ్నీలు ఫామ్ అవుతున్నాయి అంటే డైట్లో మార్పులు చేసుకుని కిడ్నీ స్టోన్స్ పెరగకుండా చూసుకోవటం మన చేతిలో ఉంది. షుగరు, బీపీ వంశపారంపరంగా వచ్చింది, మనం మార్చలేం. కానీ వీటిని పెరగకుండా, మోతాదు పెరగకుండా అది కంట్రోల్లో పెట్టుకునేది మన చేతిలో ఉంది. సో ప్రతి రోగానికి మాడిఫై చేసుకునే పరిస్థితి, నాన్ మాడిఫైబుల్ పరిస్థితి. అంటే మన చేతుల్లో ఉన్నది మన ప్రయత్నం చేసి రోగం అనేది ముదిరిపోకుండా, అసలు రోగాన్ని మూలంలోనే మనం అంతం చేసే పరిస్థితి కొన్నిసార్లు మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి అర్లీగా క్యాచ్ చేయడం, అర్లీగా ట్రీట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి మనిషి బతకటానికి ఒక కిడ్నీయే చాలు. అందుకనే కొంతమంది పుట్టుకతో కిడ్నీ ఉంటుంది, వాళ్ళు నార్మల్గా ఉంటుంది. అయితే సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు కానీ, ఆ కిడ్నీ ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నొప్పికి మాత్రలు వాడుతున్నారు. 2 కిడ్నీలు ఉన్న పేషెంట్, 2 కిడ్నీలు ఉన్న పేషెంట్, 1 కిడ్నీ ఉన్న పేషెంట్ నొప్పికి మాత్రలు వాడినప్పుడు సింగిల్ కిడ్నీ పేషెంట్కి లోడ్ ఎక్కువ పడుతుంది ఆబ్వియస్గా. సో జాగ్రత్తలు అలాగే తీసుకోవాలి. కిడ్నీ 82 ఏళ్ళు వృద్ధురాల నుంచి తల్లి వాళ్ళ కొడుక్కి కిడ్నీ ఇచ్చినారు. ఆవిడ ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years ఫాలోఅప్లో కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. Like, comment, and subscribe.